నిర్లక్ష్యంగా రోడ్డు దాడుతుంటారు. ఏదో బతుకు తెరువు కోసం రోడ్డు మీద డ్రైవింగ్ చేసుకునే వాడిని తిని గబ్బు లేపింటారు, అంతే కదా. మొత్తం ఎక్కడ చూసినా చిన్న పొరపాటు అది మిస్టేక్ వస్తున్నాడు. ఇతను బైక్ ఆటో స్పీడ్ వచ్చేసింది మధ్యతాలకి ఎగిరి మనిషి ఎన్నికలు ఉన్న మనిషి ఎగిరి ఆటోని పడి ఆటో అద్దాలు మొత్తం పలిగిపోయి ముఖ్యం అయిపోయింది. లోపల ఆటో లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. మధ్యలో దూరే ఓడికి మేనస్ ఉంటే ఇలాంటి ప్రాబ్లం జరగవు. రోడ్డు మధ్యలో చూడండి, ఇష్టానుసారంగా రోడ్లు దాటిపోతుంటారు. ఆటో డ్రైవర్కి ఏం కాలేదు, మరి ఎట్లా వెళ్ళిపోయినాడు. బయట చిన్న దెబ్బలు పడి ఏమన్నా చిన్న క్లచ్ క్లచ్ రైట్ 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 క్లచ్ రైట్ తిప్పు లెఫ్ట్ తిప్పు లెఫ్ట్కి ప్లస్ తప్పు రైట్ క్లచ్ రైట్ వీళ్ళు ఎందుకు ఇట్లా వస్తున్నారు? అది మేము ట్రాఫిక్ జామ్ ఏంటి సార్ అక్కడ అవతల రస్తా కదా ఈతలకు వస్తుంది అర్థం కాలేదు. ట్రాఫిక్ జామ్ అయింది, అవతల కూడా జామ్ అయింది, ఈతల కూడా జామ్ అయింది, అవతల కూడా జామ్ అయింది సార్. అవతల సార్ యాక్షన్ జరిగినది. మళ్ళీ ఎట్ట మనం పోవాల్సింది స్ట్రైట్ పోవాల్సిందే, అక్కడ పోవాల్సిందే. అవతల అవతల యాక్షన్ జరిగింది, ఈతలు కాదు. అవతల చూడండి ఫుల్ జామ్ అయిపోయింది అక్కడ. అవతల సైడ్ సార్ జామ్ అయ్యిందంట. అది ఎక్కడ జరిగింది, ఇక్కడ నాకు జనాలు ఎవరు సార్ సార్ రోడ్డు మధ్యలో ఉన్నారు సార్. రైట్ కొని చనిపోయినారా? అవును సార్, రోడ్డు మధ్యలో ఉన్నాను. థర్డ్ ఇయర్ పోలే కానీ ఇట్లా పోతున్నాయి సార్, ఎదురు పోతున్నాయి బండ్లు. పోనీ సార్ రోడ్డు మధ్యలో ఉన్నాడు సార్ బాబు. స్ట్రైటింగ్ దాన్ని ఫాలో అవ్వండి. కొన్ని లెఫ్ట్ క్లియర్ తొక్కండి. అవతల గాను ఈతలు బండ్లు ఆపి చూస్తున్నారు కదా, ఇది జామ్ అయిపోయింది అన్నమాట. ఆడి వరకు జామ్ అయింది సార్ ఇది. ప్లస్ 30-40 వేరే ఆప్షన్ లేదు మనకి. ఇంకా అట్ట వేరే చోటు నుంచి రావాల్సిందే. కంప్లీట్ గా అట్లా బస్ స్టాండ్ కూడా కాదు, కంప్లీట్ గా గవర్నమెంట్ హాస్పిటల్ ఆ రూట్ లో రావాల్సిందే. వేరేది చేసినా కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ఎంతవరకు ట్రాఫిక్ జామ్ అయిందో చూద్దాం. చాలా వరకు ఉంది సార్, బ్రిడ్జి వరకు ఉంది ట్రాఫిక్. లెఫ్ట్కి రావద్దు, లెఫ్ట్కి రా. ఇండికేటర్ ఓకే, కంటిన్యూ. ఇండికేటర్ ఆఫ్ చేసుకో. వినోద్ సార్, మీరు క్లాస్ తీసుకుంటున్నారా ఈరోజు? ఇష్టం సార్. లే ఊరికేనికి వచ్చినారా? యువర్ చాయిస్, తీసుకోవాలి తీసుకుంటాం. నాదేం లేదు, మీ అభిప్రాయం బట్టి ఉంటుంది, అంతే కదా సార్? అంతే తీసుకున్నారా సార్? తీసుకుంటారా? ఇప్పుడు కొంచెం జాయిన్ ఈ వరకు నన్ను చూడండి సార్. ఇవన్నీ ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే ఇంకా పో ఇప్పట్లో పోదు సార్. ఇది అంబులెన్స్ వచ్చింది. తొక్కండి. సుమారు 2 గంట సేపు పడుతుంది ట్రాఫిక్ అవుతుంది. అంత తొందర కేసు అవ్వాలి, అది కేసు అవుతుంది సార్. అవతల ఇది అవతల ఏంటి ఎట్లా గుద్దినారు ఏం ఎంక్వైరీ చేసుకుని రిటర్న్ వచ్చినామంటే 9 అవుతుంది మనం ఇంటికి వెళ్ళంలో. కంపల్సరీ పడుతుంది సార్. ఆడ నా షాప్ ముందర యాక్సిడెంట్ అయింటే సాయంత్రం అయింటే రాత్రి 10-11 అయింది క్లియర్ అయ్యే లోపల. చాలా అయిపోతాయి మళ్ళీ. ఇది మెయిన్ రస్ అది అది కూడా సేమ్, అది ఇది ఒకటే రోడ్డు. అది బెంగళూరు నేషనల్ హైవేనా లేకపోతే కిందనా? నేషనల్ హైవే మీద. ఇంకా
11 వరకు నేను ఉండి వాని మీద తొక్కితే వాని పీస్ కూడా దొరకదని పనులన్నీ సైడ్కి తిప్పి మళ్ళీ ఇచ్చిన. కట్టుకొట్టద్దు, స్ట్రైట్గా చూడు, ఇలాంటి కటింగ్ కొట్టకూడదు, తప్పు కాదు. పోనీయండి, అదే రూట్లో పోనీయండి. ఇప్పుడు ఆటోని క్రాస్ చేస్తున్నారు మీరు. క్రాస్ చేయడం అంటే ఆయన ఏం చిన్న పిల్లోడు కాదు కదా, మనంత స్పీడ్ తొక్కుతున్నాడు కదా. మళ్ళీ క్రాస్ చేసినట్టు చేసి ఇట్లా మీదికి పోతే పక్కనే ఉంటుందా ఉండదా? మరి పూర్తి ముందుకు వెళ్ళిన తర్వాత మనం లెఫ్ట్కి రావాలా. పోనీ లెఫ్ట్ ఇండికేటర్ వేసి ఓకే. ఇండికేటర్ ఆఫ్. పెంచండి. మళ్ళీ మీకు అడ్డం రాకూడదంటే ఏం చేయాలా? చూడు, రైట్కి పోవాలన్నా, ఆరం కొడితే అయిపోయా. ఇప్పుడు కాదు, అప్పుడే వైట్ లైన్ మీద పోతున్నారు మీరు. ఏం లాభం ఇక్కడ వచ్చి మనం ఇలా ఉండాలి. పోనీ లెఫ్ట్ తల్లుతుందని భయం వేస్తుంది కదా. ఏం కాదు, కొత్త కదా, మామూలే. పోనీ మోడ్లు అంచనా వేయబడదు, ఏం కాదు. ఆ వైట్ లైన్ చూసుకోండి, మీకు క్లియర్గా మెజర్మెంట్ అర్థమవుతుంది. వైట్ లైన్ పక్కనే ఉండండి, సేఫ్గా ఉంటాము ఇదిలా. కొన్ని తక్కువ వైట్ లైన్. స్పీడ్ పెంచాలా. రైట్ సైడ్ ఇండికేటర్ వేసుకొని స్పీడ్ పెంచు. రైట్కి కొని నిదానంగా పెంచే స్పీడ్. ఇంకా కొంచెం. ఓకే, ఇప్పుడు మనం ప్లస్ తొక్కేసేయాల. న్యూట్రల్ చేసేసేయండి, బ్రేక్ టచ్ చేయొద్దు. క్లచ్ లేకపోతే ఎస్లెట్ తొక్కు.